కేసుకు సంబంధించి పూరి జగన్నాథ్ను సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అడిగారనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. విచారణ మొదలు కాకముందే పూరిని అడగబోయే ప్రశ్నలు ఇవే అంటూ మీడియాలో వార్తలొచ్చాయి. విచారణ తర్వాత కూడా పూరిని ఏం అడిగారనే విషయంలో రకరకాల కథనాలు వచ్చాయి. మరి అధికారులు ఇంతకీ మిమ్మల్ని ఏం అడిగారని పూరిని అడిగితే, ఓ ఇష్యూ మీద విచారణ జరుగుతుండగా నేను దాని వివరాలు వెల్లడిస్తే బాగుండదు, ఈ దశలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అది కరెక్ట్ కాదు, కాబట్టి వాళ్ళేమడిగారు నేనేం చెప్పాను అన్నది ఇప్పుడు వెల్లడించలేను, అయితే నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని మాత్రం సిట్ అధికారులు అడిగిన సంగతి చెప్పాలి. నాకు తెలిసి నాకెవరూ శత్రువులు లేరు, తెలియని శత్రువులు టార్గెట్ చేశారేమో, నా గురించి నేను ఆలోచించుకోవడానికే నాకు టైం లేదు అని పూరి చెప్పాడు. ఈ ప్రశ్న తనను సిట్ అధికారులు అడిగారని పూరి చెప్పడం ద్వారా పరోక్షంగా తనను కుట్ర పన్ని ఇరికించారేమో అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. తనకు నిద్రపోవడానికే సమయం ఉండదని, సినిమాలతో అంత తీరిక లేకుండా గడుపుతానని, తన తోటి దర్శకులు ఒక సినిమా చేసే సమయంలో తాను 3 సినిమాలు తీస్తానని, పూర్తి స్క్రిప్ట్ తానే తయారు చేసుకొని డైరెక్ట్ చేస్తానని, ప్రొడక్షన్ కూడా చూసుకుంటానని, మరి తాను డ్రగ్స్ కి అడిక్ట్ అయితే ఇవన్నీ సాధ్యమేనా, ఇంత వేగంగా ఇన్ని సినిమాలు చేయగలుగుతానా అని ప్రశ్నించాడు. తాను సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నప్పుడు డ్రగ్స్ రాకెట్లు నడిపి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు పూరి.